నమస్తే గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఇంజనీరింగ్ అధికారులు. పోర్టు నిర్మాణ పనులు 60% పూర్తయినట్లు వెల్లడించిన ఎంపీ. కైకలూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ మహేష్ యాదవ్. ఎమ్మెల్యే కామినేని. పార్లమెంటు పరిధిలో గ్రామాల ప్రగతి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న నాయకులు. వక్ఫ్ బోర్డు భూముల అన్యాక్రాంతంపై 9వ తేదీన కలెక్టరేట్లో ముట్టడి. వైసీపీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో జరిగే నిరసనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చిన మైనార్టీ నేతలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్త కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిపిఎం నాయకులు ఆర్సీపీ రెడ్డి. బందరు ఓడరేవుకు బహుత్తరమైన భవిష్యత్తు ఉందని, ఓడరేవు నిర్మాణంలో మచిలీపట్నం రూపురేఖలు త్వరలో బ్రహ్మాండంగా మారనున్నాయని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి వెల్లడించారు. పార్లమెంట్ సభ్యులు ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావుతో కలిసి నిర్మాణంలో ఉన్న బందరు ఓడరేవును మొదటి దశ లేఅవుట్ ను, ముఖ్యంగా బెర్తులను పరిశీలించారు. ఓడరేవు నిర్మాణ పనులు 60% పైగా పూర్తయ్యాయని, పనుల వివరాలను మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ తులసిదాస్, మారిటైమ్ బోర్డు ఈఈ పల్లారావు పార్లమెంట్ సభ్యులకు వివరించారు. అనంతరం పార్లమెంట్ సభ్యులు ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావుతో కలిసి ప్రాజెక్టు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ పర్యటనలో పార్లమెంట్ సభ్యులు, పలువురు మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నాలుగు బట్టలకు గాను మీరు కొట్టారు కూడా అంటే ఫర్దర్ ఎక్స్టెన్షన్ చాలా లోతు వచ్చింది. అయితే ఇక్కడ వస్తుంది మొత్తం తవ్వుతుంది, సముద్రం అంతా ఇక్కడికి వస్తుంది. మట్టలు తీసేయాలన్నమాట. లాక్కొస్తారు ఇక్కడ దాకా, సముద్రం లోపల లాక్కొస్తారు. వచ్చే జూన్ కల్లా 100% ఇది మన ఛానల్ సార్. మనకి ఇక్కడికి షోర్ లైన్, మన సముద్రం లైన్ ఇక్కడ చేస్తున్నాం సార్. ఇక్కడ డ్రెడ్జింగ్ చేస్తున్నాం. మనకి బయటకు వచ్చే ఛానల్ అనేది ఇంకా చేయాలి. ఇదేంటంటే ఈ బ్రేక్ వాటర్స్ అన్నీ అయిపోయాక చేయాలి, మళ్ళీ కూడుకుపోతాయి. తిరిగి సముద్రంలోకి వస్తున్నాం. ఇది ఫిల్లింగ్ వాడుతున్నాం. ఇది ఫిల్లింగ్లో వాడుతున్నాం. మన సైట్ అంతా 2-3 మీటర్లు డౌన్లో ఉంది. ఆ ఫిల్లింగ్ వాడుతున్నాం ఇక్కడ. ఎస్, ఇదంతా క్లస్టర్ ఆఫ్ బిల్డింగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఎంట్రన్స్లో మొత్తం మొత్తం కాంపౌండ్ వాళ్ళు అక్కడ మనం ఎంటర్ అయ్యాము. మెటీరియల్ థెఫ్ట్ లేకుండా సెక్యూరిటీ పర్పస్ మనకి ఇది అయ్యాక ఐఎస్పిఎస్ లెవెల్ 3 సెక్యూరిటీ చేస్తాం. అండర్ గ్రౌండ్ ట్యాంక్, పంప్ హౌస్, ఇంటర్నల్ రోడ్స్ లోపలంతా మనకు ఉంటుంది. కాంక్రీట్ అన్నీ ఇక్కడ చేస్తాం. ఈ ఆర్ఆర్ స్టోన్ అనేది కొండరాయ అక్కడికి తెస్తాం.
ఇది ఎట్లా మోల్డ్ చేస్తారా? ఇది మన దగ్గర మౌల్డ్స్ ఉంటాయి సార్. అంటే స్పూను అంటే ఎట్లా చిన్నగా అది సైజ్ బట్టి దీనికి 100 to 500 kg, 500 to 110 ఆ సైజ్ ప్రకారం ప్లాస్టింగ్ చేసి దాన్ని రాక్ బ్యాగ్ గత 3 సంవత్సరాల కిందట పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 4,000 కోట్ల రూపాయల రుణం తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఈ పోర్టుని నిర్మాణం చేపట్టింది. ఈరోజు పెద్దలు కొనకల నారాయణ గారు అలాగే కూటమి నాయకులందరం కలిసి కూడా పోర్టుని సందర్శించాం. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అన్ని కూడా చూసాం. చాలా సంతోషకరమైనటువంటి విషయం. కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా చక్కగా జరుగుతూ ఉంది. మనం కంటైనర్స్ని కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడు హైదరాబాద్ మనకి చాలా దగ్గరగా ఉంది. అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, రేవంత్ రెడ్డి గారు, మచిలీపట్నం నుంచి హైదరాబాద్కి ఒక సపరేట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కావాలని చెప్పేసి ఆయన కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంటారు, మనం మీడియాలో చూస్తుంటాం. అలాగే మన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఈ విషయాలు కూడా మాట్లాడుతూ ఉంటారు కన్సర్న్ మినిస్టర్స్తో. సో మనకి ఇక్కడ విజయవాడ, ఖమ్మం, హైదరాబాద్తో పాటు మహారాష్ట్రకు కూడా నాగపూర్కు కూడా అత్యంత దగ్గరైనటువంటి పోర్టు ఈ మచిలీపట్నం పోర్టు, డిస్టెన్స్ వైజ్గా చూస్తే. సో ఫ్యూచర్లో దీనికి అన్ని విధాలుగా కూడా ట్రాన్స్పోర్టేషన్కి దగ్గరుండేటువంటి వాటికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు 4 బర్తులతోటి దాదాపుగా ఒక 1 yearలో ఇది కంప్లీట్ అయింది. ఈరోజు పోర్టుని పూర్తిగా పరిశీలించిన తర్వాత ప్రధానంగా అక్కడ ఏదైతే ఉందో బ్రేక్ వాటర్, అంటే వాటినన్నిటిని కూడా ఆ వాటర్ని మొత్తాన్ని కూడా బ్రేక్ చేసేసి వెజల్ వచ్చే టయానికి ఆ అలలు రాకుండా ఉండటానికి ఆ బ్రేకింగ్ సిస్టాన్ని మొత్తం దాదాపు 2 కిలోమీటర్లు దాన్ని కంప్లీట్ చేశారు. తర్వాత 4 బర్తులకు కూడా దాదాపుగా స్లాబ్స్ అయిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే డ్రెడ్జింగ్. ఆ డ్రెడ్జింగ్ వెజల్స్ రావటానికి పోవటానికి కావాల్సినటువంటి ఆ లోతు ఏదైతే ఉంటుందో నాకు తెలిసినంత వరకు టెక్నికల్గా ఆ డ్రెడ్జింగ్ని కూడా త్వరలో కంప్లీట్ చేయాలి. అదొక మేజర్ ఇష్యూ. దాన్ని ముఖ్యమంత్రి గారు అలాగే కన్సర్న్ ఆఫీసర్స్ మొత్తం తప్పకుండా దాన్ని వీలైనంత త్వరగా దాన్ని డెసిషన్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేస్తారు. సంవత్సరం లోపల ఆపరేషన్స్ మొదలవుతాయి. 60% పైన అయిపోయింది, 60-65% అయిపోయింది. ప్రజా రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన అన్నదాతలు త్యాగదనులని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి కొనియాడారు. ఆమె తండ్రి మనోజ్తో కలిసి రాజధాని గ్రామం అనంతవరం కొండపై వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు, మహిళలకు పాదపూజ చేసి సన్మానించారు. ప్రతి ఒక్కరు అమరావతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని వైష్ణవి సూచించారు. అనంతరం రాజధాని నిర్మాణానికి విరాళాల రూపంలో తన వంతు సహకారం అందిస్తున్న అమరావతి బ్రాండ్ అంబాసిడర్ ముదిరేపల్లికి చెందిన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవిని అమరావతి రాజధాని రైతుల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ఘనంగా సత్కరించారు. రాజధాని ప్రాంతంలోని తూళ్లూరు మండలం అనంతవరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో వైష్ణవిని కుమార్తెకు సహకరిస్తున్న ఆమె తండ్రి డాక్టర్ మనోజ్ ను ఐకాస నాయకులు, మహిళలు సత్కరించి అభినందించారు. ఎకరన్నర భూమిని బంగారం నమ్మి సుమారు 60 లక్షల అమరావతి రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చిన్న వయసులోనే వైష్ణవి విరాళాలు ఇవ్వడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. అమరావతికి జీవం పోద్దాం, 116 రూపాయలు సాయం చేద్దామనే నినాదంతో వైష్ణవి రాజధాని నిర్మాణానికి విరాళాల సేకరణకు చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని ఐకాస మహిళా ప్రతినిధులు ఆకాంక్షించారు. ముగన్నమా జనని ఆంధ్రావని మమకార సాకార సంధాయని మహనీయ సౌశీల్య జనజీవని ముమ్మూర్తులాను సంజీవని మలిన మంటని గగన సిగనీవని ముచ్చగమ్ములు నిన్ను శ్లాఘించని జయ
డాక్టర్ అంబుల మనోజ్ గారికి, వారి కుమార్తె వైష్ణవి గారికి, మరి ఈరోజు మన రైతులకి పాద పూజ చేయాలి. మీ రైతులు, అమరావతి రైతులు ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ రాజధాని భూములు ఇచ్చారు. మా వంతు కర్తవ్యంగా మేము కూడా మేమున్న దాంట్లో 30% అన్ని అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఇచ్చాం. అట్లాగే ఈ రాష్ట్రంలో ప్రతి వ్యక్తి కూడా 116 ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. కృతికా ఫౌండేషన్ తరఫున ప్రతి మనిషి 116 రూపాయలు ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి తండ్రి కూతురి కోరిక. మరి ఈ పాప చిన్నప్పటి నుంచే 8th, 9th క్లాస్ నుంచే సేవాభావాలు, మనకున్న దాంట్లోనే ప్రతి మనిషికి సహాయం చేయాలి అనేది గొప్ప ఉదార స్వభావం. అది అందరికీ ఎవరో ఎంతున్నా మరి వారికి భగవంతుడు ఇచ్చారు. ఆ సేవ కల్పించుకునే భాగ్యం. మరి మనందరం వారికి స్వాగత సమాజం తెలియజేస్తూ మరి వారిని పైకి కూడా 1631 రోజు అమరావతి ఉద్యమాన్ని మరి అనుకుని నడిపించారు. వారు కూడా అందరూ దయచేసి పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ వెల్కమ్. రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. మన కళల రాజధాని అమరావతిని మన చంద్రబాబు నాయుడు గారు రాత్రింబగళ్ళు కష్టపడి ఈ రాజధాని నిర్మించడానికి ప్రయత్నం చేశారు. దానికి తొలి అడుగుగా ఈ తూళ్ళూరు ప్రజలు, తూళ్ళూరు మరి రైతులు మరి వీరందరూ కూడా వాళ్ళ పూర్వీకులైనటువంటి ఆస్తులను కూడా మరి ఇచ్చేసి ఈ అమరావతి కోసం వాళ్ళు త్యాగం చేశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వ తరపున నేను వీరికి పాదాభిషేకం చేయాలని ఈరోజు రావడం జరిగిందండి. దీనికి మరి సహకరించినటువంటి జేఏసీ వారికి, మరి గ్రామ పెద్దలకి, ఈ మహిళలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ కూడా భూములు ఇచ్చారు. అలాగే ఒక 116 రూపాయలు సహాయం చేసి మరి అమరావతిని నిర్మిద్దామనే వైష్ణవి సంకల్పానికి మీరు అందరూ సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి గత సంవత్సరం అమరావతి అంబాసిడర్గా నన్ను చంద్రబాబు నాయుడు గారు నియమించారు. మరి దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారి వారి సూచనల మేరకు ప్రతి ఒక్కరి నుంచి మేము అమరావతి అభివృద్ధి కోసం 116 రూపాయలు మేము సేకరిస్తున్నాం. మరి ఎప్పటి నుంచో ఈ రాజధాని కోసం, అమరావతి కోసం ప్రభుత్వం ఎంత కష్టపడిందో అక్కడ భూములు ఇచ్చిన రైతులు కానీ, అక్కడ నివసిస్తున్న వాళ్ళు కానీ అంతే కష్టపడ్డారు. పాదయాత్రలు చేశారు. ఎన్నో రోజులు తిండి తిప్పలు లేకుండా ఎంతో శ్రమించారు. మరి అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా మరి ఈరోజు వాళ్ళందరినీ సత్కరించడం నిజంగా మాకు ఎంతో ఆనందకరం. మరి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముందుగా ఈ అనంతవరం గ్రామస్తులకు, అలాగే జేఏసీ కమిటీకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మనోజ్ గారు ఇక్కడికి వచ్చి ఇలాంటి రైతులకి సన్మాన కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం. తెర ముందు మేమున్నా ఎంతో చేశారు రైతులు, ఉద్యమాలు అనుకున్నారు. కానీ తెరానికి ఇలాంటి వాళ్ళ సహాయం ఎంతో ఉండబట్టే మా ఉద్యమం కూడా సక్సెస్ అయిందండి. అట్లాగే వైష్ణవి సంకల్పం చాలా బలంగా మరి 116 రూపాయలు అందరికీ ఇవ్వాలి అని తను కూడా
సహాయం చేసింది. 2 ఎకరాలు అమ్మని చెప్పి ఎప్పుడో మనం చెప్పు 3 ఎకరాలు అమ్మి మరి 25 లక్షలు చంద్రబాబు గారికి డొనేట్ చేసింది అమరావతి కింద. ఇవాళ తల్లిదండ్రులు ఏం సంపాదించారు, మీరేమి ఇచ్చారు మాకు అని అడుగుతున్నారు పిల్లలు. ఈ రోజుల్లో ఉండదు కూడా అమ్మి ఇచ్చి మరి రాష్ట్రం బాగుండాలి, రాజధాని బాగుండాలనే వైష్ణవ్ గారు నాకన్నా చిన్నదైనా సరే చాలా మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నానండి. ఆ పాపకి నిండు 100 ఏళ్ళ ఆయుష్. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ముందుకు వస్తేనే అమరావతి ముందు జరిగింది, అది అందరికీ తెలుసు. బాబు గారికి కూడా ఇలాంటి మా వైష్ణవి ఇలాంటి సంకల్పం ఉండాళ్ళు కనుక 10 మంది తోడైతే అమరావతి తొందరగా పూర్తి చేస్తారని, అట్లాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముందుకెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళ నాన్నగారికి వైష్ణవికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. రాజధాని సాధనకై కదం తొక్కరా, జై జై అమరావతికై జై కొట్టరా, రాజధాని సాధనకై కదం తొక్కరా. శిబిరాలలో రేయింబవళ్ళు గడిచిన ఈ రాక్షస సర్కారుకు కనికరమే కరువాయని, పోలీసులు చుట్టుముట్టి భయపెట్టి బంధించిన పడగ విప్పినారు మీరు, కళ్ళెర్ర చేసినారు. కేసు మీద కేసు పెట్టి జైళ్ళలోకి నెట్టిన పారిపోలేదు మీరు, ఊరి వదిలిపోలేదు. కన్నవారి అండదండతో, అయిన వారి ఆశీస్సులతో ఉద్యమమే తథ్యమని పోరాటము పెంచారు. పోరుయే ప్రధానమని సెలయేరుగా సాగారు, పోరుయే ప్రధానమని సెలయేరుగా సాగారు. జై అమరావతి జై జై అమరావతి జై 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 అమరావతికై జై కొట్టరా, రాజధాని సాధనకై కదం తొక్కరా, జై జై అమరావతికై జై కొట్టరా, రాజధాని సాధన. ఏఐని వినియోగించుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అన్నారు. కైకలూరు వైవీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓఎన్జీసీ 25 లక్షల ఆర్థిక సహాయంతో కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణతో కలిసి ఆయన ప్రారంభించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు. కైకలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు టాయిలెట్స్, రెస్ట్ రూమ్స్, మంచినీటి సదుపాయానికి ఎంపీ నిధుల నుంచి 13 లక్షలు మంజూరు చేసినట్లు ఎంపీ మహేష్ తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కామినేని, ఎమ్మెల్సీ జేవీఆర్, పలువురు నాయకులు సభలో మాట్లాడారు. టీడీపీ కన్వీనర్ వీరమల్ల నరసింహారావు, మండల అధ్యక్షుడు పెన్మత్స త్రినాథరాజు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు బలే యేసురాజు, అండ్రాజు శ్రీనివాసరావు, కళాశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గురజాద ఉదయ్ శంకర్, ప్రిన్సిపాల్ శ్రీలత, పలువురు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెడీ చెప్పు మంచిపోయి అది వేరేది వస్తుంది. రెడీ చెప్పు. ఇది ఇంటర్నేషనల్ వెబినార్ అండి. ఈ కళాశాలలో లెక్చర్స్ అంతా కూడా దీనికి చేయడం అయింది. స్టాఫ్ అంతా దగ్గర రండి, కొంచెం స్టాఫ్ కార్యమండి కొంచెం.
చేయండి కొంచెం. సైలెంట్ పెట్టండి. ఏడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 4 ప్రభుత్వ హై స్కూల్స్, ప్రతి ల్యాబ్ లో 20 కంప్యూటర్లు. ఇది కేవలం ప్రాజెక్ట్ కాదు, ఇది విద్యా విద్య మా పాప ఒకసారి ఏలూరు నియోజకవర్గం విద్యారంగంలో ఒక చారిత్రాత్మక మా మహేష్ గారి ఆధునిక సాంకేతికతతో కూడిన AI ఆధారిత తమ్ముడు పిల్లడి చెప్పొద్దరికి బస్ 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 అడుగు చెప్పినట్లు ఈ బిల్డింగ్ కట్టడానికైనా కానివ్వండి, లేకపోతే ఈ స్కూల్లో రావడానికి కూడా ఎంతోమంది కారకులు ఈ స్కూల్లోకి ఎప్పుడో నుంచి చేస్తుంటారు. ఇవాళ ఈ పరిస్థితిలో ఈ స్కూల్ ఉందంటే ఎంతోమంది సాక్రిఫైసెస్ లేకుంటే వాళ్ళు చేసిన పనిలో ఈ స్కూల్ ఈ లెవెల్లో ఉంది. అది కాకుండా ఇవాళ మనము ఏఐ క్లాసెస్ అన్నీ కాన్సెంట్ అంటే ఏలూరు పార్లమెంట్ అంతా కూడా ఈ ఏఐ క్లాసెస్ అన్నీ కూడా అంటే కంప్యూటర్స్ ఇచ్చి యువతకి నేర్పించే కార్యక్రమం తీసుకున్నాం. అదే రకంగా నేహా అలాగే వాళ్ళ టీం అంతా కూడా ఈ కంప్యూటర్ క్లాసెస్ ఇక్కడ పెట్టడానికి ఎంతో హెల్ప్ చేశారు. వాళ్ళ NGOs తరఫున నేను వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాం. ఎందుకంటే మీరందరూ కూడా ఆలోచించవచ్చు, ఇవాళ ఎక్కడంటే ఇంకా కొన్ని ఇవాళంటే ఇంకా మనము కైకలూరు అట్లీస్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇస్తున్నాం, కొన్ని పక్క రూరల్ ఏరియాస్లో ఇస్తున్నాం. ఎక్కడెక్కడ పల్లెల్లో కూడా కొన్ని స్కూల్స్లలో కొన్ని డిగ్రీ కాలేజీలలో పల్లెల్లో ఇస్తున్నాం. అక్కడ వాళ్ళు పిల్లలతో మేము మాట్లాడినప్పుడు వాళ్ళు ఈవెన్ కంప్యూటర్స్ కూడా చూడకుండా అంత లైఫ్లో వాళ్ళు ఇంకా పిల్లలు ఉన్నారు. ఇవాళ మనము 2026లో ఉన్నాం. ఇవాళ టెక్నాలజీ ఫోన్లో వాడుతున్నాం, అలాగే ఐప్యాడ్స్లో వాడుతున్నాం, కంప్యూటర్స్లో వాడుతున్నాం, అవి సాఫ్ట్వేర్లో వాడుతున్నాం. ఇవాళ నుంచి ఇప్పుడు వచ్చే తరం అంతా కూడా ఏఐ టెక్నాలజీ 20-25 ఏళ్ళు కంటిన్యూస్గా ఉండే టెక్నాలజీ ఇప్పుడు ఫ్యూచర్లో ఉండబోతుంది. ఈ టెక్నాలజీ మనం యువత నేర్చుకోలేకపోతే వెనక పడిపోతారు. యువత వెనకాల పడితే మీకు ఉద్యోగాలు రావడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇవాళ ఏఐ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మన స్విట్జర్లాండ్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగింది. ఆ ఎకనామిక్ ఫోరంలో ఎక్కడ చూసినా డిస్కషన్ ఈ ఏఐ గురించి, ఏఐ కంపెనీస్ ఏఐ గురించి వాళ్ళందరూ కూడా డిస్కషన్ చేస్తున్నారు. ఇవాళ ఫారిన్లో ఎక్కడికైనా పోతే కూడా ఇవాళ రోబోట్స్ ఇవాళ ఇంట్లో పనులు చేస్తున్నాయి. ఇవాళ రోబోట్లు ఇవాళ నేను మాట్లాడుతున్నా అప్పుడే చాలా వరకు రోబోట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. ఈ ఏఐ వల్ల వచ్చే రోజుల్లో ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో కూడా ఎక్కడికైనా మనుషులు పనిచేయరు, ఈ ఏఐ ప్లస్ రోబోట్స్ మాత్రమే పనులు చేస్తుంటాయి. మరి కంప్యూటర్స్ దగ్గర 7 నియోజకవర్గాల్లో 11 ప్లేసుల్లో కంప్యూటర్ తీశారు. 25 లక్షలు ONGC తీసుకొచ్చి కనుక ఇటువంటి విద్య మీద ఉన్న పట్టుదల మన ఎంపీ గారికి మరొకసారి
కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈయన అలా ఇవ్వాలంటే డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు మన ఎమ్మెల్యే గారు గట్టిగా ఒక ఎమ్మెల్సీగా మాకున్న పరిధులు వేరు, ఎమ్మెల్యేగా స్థానికంగా ఆయనకు ఉండే వస్తుంది కనుక ఎంపీ గారు ద్వారా ఆయన ఈ విధంగా నిధులు ఎక్కువగా ఇప్పుడు 25 లక్షల రూపాయలు కమ్యూనిటీ హాలు, అదేవిధంగా బరేలి గ్రౌండ్ ఇటువంటి ఎన్నో ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు. ఎంతోమంది ఎంపీని చూశాను నేను చిన్నప్పటి వారిపేట, కానీ ఇటువంటి ఎంపీని యూత్ చిన్న వయసు అయినా సరే అటువంటి ఎంపీని ఎప్పుడు కూడా చూడలే. కొల్లేరు విషయంలో కానీ ఇక్కడ మా కొల్లేరు బిడ్డలు కూడా ఉన్నారు, అటువంటి విషయాల్లో కానీ ఎంతో కృషి చేశారు. నేను ఒకటే చెప్తున్నా, అధునాతనమైన టెక్నాలజీ సెల్ ఫోన్ ఏం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, కానీ అది దుర్వినియోగం చేసుకోకండి దయచేసి. సార్ కంప్యూటర్స్ ఇచ్చారు, మేము నిన్న చూశాను సార్ కూడా జోలి పట్టినా కూడా సంతలో జోలి పట్టినా కూడా 50,000 పోగొట్టే పరిస్థితుల్లో 38,720 రూపాయలు పోగు చేసి కార్పొరేట్ పొజిషన్లో డ్యూరేట్లకు కడితే ఆ రోజున ఉన్న విద్యాశాఖ మంత్రి భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహరావు గారు మంజూరు చేయడం వల్ల అక్కడ జుట్టు వచ్చింది, ఇక్కడ మీరు పువ్వులు పెట్టుకోండి. ఆ జుట్టే లేకపోతే మీరు పువ్వులు పెట్టుకోండి. ఆమె కరెక్ట్. వాళ్ళు మాకు ఎందుకంటే ఈ కాలేజీ చూస్తే నాకు జెన్సీగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం నాకు ఒక ఇన్స్పిరేషన్ కారణం ఎందుకంటే ఈ కాలేజీ నిర్మాణానికి ఒక పెద్ద నాయకుడు, ఆ నాయకుడు మా పార్టీ వెనకాల నాకు దళపతిగా ఉండాల్సిన నాయకుడు ఈ కాలేజీ ఎర చూపించి నా దళపతి నాకు పొందేశారు. అదే ఆ క్రియేషనే ఈ కాలేజీ చూసారా. నాకు ఆయన నేను ఓడిపోయాను 400 ఓట్లతో. సరే ఈ స్థలం ఆయన స్థలం, ఆయన మొట్టమొదటిగా పాదం పెట్టిన ఈ స్థలంలో వాళ్ళు మనకి నిర్మాణం చేస్తారు. అది మామూలు విషయం కాదు. తర్వాత 3 ముఖ్యమంత్రులు కూడా నేను దింపారు. ఎందుకంటే ప్రతి దాంట్లో హెడ్ క్వార్టర్స్లో ఉండటం వల్ల ఆ అవకాశాలు చెప్పారు. ఈ కుటుంబీలందరూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకోవడానికి నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అబూ కాసిం విజ్ఞప్తి చేశారు. గుడివాడ వైసీపీ కార్యాలయంలో అబూ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మైనార్టీ జిల్లా సెక్రటరీ బాజీ, దనియాలపేట బాషా, షేక్ సయ్యద్, నూరు తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా ఫిబ్రవరి 9వ తారీఖు ఉదయం 10:30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి వక్ఫ్ బోర్డు భూములు ఏవైతే ఉన్నాయో అవి అన్యాక్రాంతం జరుగుతున్నాయి, వాటిని కాపాడాలని చెప్పి ఒక మెమరాండం ఇవ్వటం జరుగుద్ది. కాబట్టి గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న, గుడివాడ పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న మైనార్టీ నాయకులు, ముస్లింలు అందరూ కూడా మరి కలెక్టర్ గారి కార్యాలయం చేరుకుని అక్కడ మెమరాండం ఇవ్వాలి. ఈ మెమరాండం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 70 ఏదైతే మంగళగిరి ప్రాంతంలో ఒక 72 ఎకరాలు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండు గుంటూరు అంజుమన్ ఏ ఇస్లామియాకి చెందిన ల్యాండ్, ఆ సొసైటీకి చెందిన ల్యాండ్, ఆ ల్యాండుని ప్రభుత్వం ఏపీఐఐసి వారికి వాళ్ళు ఇండస్ట్రియల్ కారిడార్ కొరకు ల్యాండ్ ఎక్విజిషన్ కింద 19/12/2025 నాడు నోటిఫికేషన్ ఇచ్చింది ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలని. అదే ఇది 21/12/2025 ఈనాడు పేపర్లో వచ్చింది. ల్యాండ్ ఎక్విజిషను ఆ 72 ఎకరాలు ఏదైతే ఉందో అది పూర్తిగా అంజుమన్ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తి. దాన్ని ఎవరికి తెలియకుండా ప్రభుత్వం మరి ఆ యొక్క భూమిని ఏదో రకంగా ముస్లిం దగ్గర నుండి దూరం చేయాలని పోర్టల్లో వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ అని ఉన్న ల్యాండ్ని తీసి గవర్నమెంట్ ల్యాండ్ కింద మార్చేసి ఈ ల్యాండ్ ఎక్విజిషన్కి మరి మళ్ళీ పూనుకుంది. మరి ఈ విధంగా అదే ఆ భూమి కాకుండా ఇంకో మల్లాయపాలెం, గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం ఉన్న మల్లాయపాలెంలో 233 ఎకరాల భూమి, దాన్ని కూడా
ఒప్పోట్లో ఎజెండా పెట్టారు, దాన్ని కూడా ఎక్వైరీ చేయాలి, దాన్ని కూడా తీసుకోవాలని. మొత్తం 300 ఎకరాల భూమి. ఈ 300 ఎకరాల భూమి కొన్ని 2-3 వేల కోట్లు ఉంటుంది. అది ముస్లిం సమాజం తిరిగి మళ్ళీ కొనుక్కోలేని పరిస్థితి. అటువంటి ఒప్పోట్ భూమిని ఇప్పుడు ల్యాండ్ పూలింగ్లో 50,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ తీసుకొస్తున్నారు చంద్రబాబు గారు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇంకో 300 ఎకరాలు తీసుకోండి. మాకు వక్ఫ్కి అంటే అల్లా పేరు మీద పేద ముస్లింలు చదువుకోవడానికి, ఏదన్నా మసీదులు పాడిపోయిన మసీదులు బాగు చేస్తానికి పూర్వీకులు ఒప్పోట్ ల్యాండ్ని ఇచ్చారు. ఆ ల్యాండ్ని మీరు ఏదో రకంగా తెలుగుదేశం పార్టీ స్థానభూతి పరులకి కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఈ ఒప్పోట్ ల్యాండ్ తీసుకుంటాం అన్యాయం. మరి ఈరోజు గుడివాడ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో స్టేట్ మైనార్టీ సెల్ ఖాదర్ బాషా గారి ఆదేశాల మేరకు, అలాగే మా ప్రీతమ నాయకులు ప్రాణాని గారి ఆదేశాల మేరకు ఈరోజు మంగళగిరిలో ఉన్న వక్ఫ్ భూమి 71.5 ఎకరాల భూమిని ప్రభుత్వం వక్ఫ్ని తీసేసి ప్రభుత్వ భూమిగా మార్చి స్వాధీనం చేసుకోవడానికి, అది వక్ఫ్ భూమి అంజుమన్ ఇస్లామియా కమిటీలో ఉంది. ఆ కమిటీకి తెలియకుండా, వక్ఫ్ తెలియకుండా ప్రభుత్వ భూమిగా మార్చేసి స్వాధీనపరచుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. దానికి మొన్న జిల్లాలో ఉన్న మైనార్టీ అధ్యక్షులు, అలాగే స్టేట్ కమిటీ వాళ్ళు, మన గుంటూరు ముస్తఫా గారి అమ్మాయి నూరి ఫాతిమా, మా హఫీజ్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే అందరూ ధర్నా చేశాం వక్ఫ్ బోర్డు కాడ. తదనంతరం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గం నుంచి జిల్లా కలెక్టర్ వెళ్ళి ప్రతి జిల్లాలో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వాలని పార్టీ ఆదేశించింది. దీనికి కారణం నిన్న అయితే మంగళగిరిలో వక్ఫ్ భూములు, రేపు కృష్ణా జిల్లాలో అవ్వచ్చు, ఎల్లుండి విజయవాడ జిల్లాలో అవ్వచ్చు. అవతల ప్రతి జిల్లాలో వక్ఫ్ భూముల్ని స్వాధీనం పరుచుకుని ప్రభుత్వ భూమిగా మార్చి దాన్ని కబ్జా చేసే ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. అయ్యా, ఆ రోజు మా ముస్లిం తరానికి విద్యకు కానీ, దర్గాలకు కానీ, మసీదు డెవలప్మెంట్ కానీ పని చేయడానికి ఇచ్చిన భూమి అది. మీరు ఈ కూటమి ప్రభుత్వం మరీ అడ్డుగోలుగా ఉంది. మొన్నటిదాకా తిరుపతి లడ్డు ప్రసాదం మీద లేనిపోని అపోలు ఇచ్చి పార్టీ మీద రుద్దటం, దాన్ని డివిజన్ చేయడానికి అంపటి గారి మీద, జోగిరమ్మ మీద దాడులు, ఇప్పుడు వక్ఫ్ భూములు. ఏంటి కూటమి ప్రభుత్వం? మీరు సూపర్ 6 అని వచ్చి మా మైనార్టీల మీద, మా ఎస్సీ ఎస్టీలు బీసీల మీద దాడులకి, మా ఆస్తులు కబ్జా చేయడానికి వచ్చారా మీరు? గుంటూరులో చిన్నగాదాని సమీపంలో 72 ఎకరాల వక్ఫ్ సంబంధించిన భూములని ఇటు వక్ఫ్ బోర్డుకు సంబంధం లేకుండా, అక్కడ జామియా మస్జిద్ కమిటీ వాళ్ళకి సంబంధం లేకుండా, అసలు ఏమాత్రం తెలియకుండానే లోపల వాళ్ళే ఒక గేమ్ ఆడి అది ప్రభుత్వ భూమిగా చూపిస్తూ ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కుట్ర జరుగుతుంది. ఈ కుట్రలకు భాగంగానే రేపు మేము నిరసన కార్యక్రమం మచిలీపట్నంలో కలెక్టర్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వదలుచుకున్నాము. మరి అది ముఖ్యంగా చెప్పాలంటే, మొదటి నుండి కూడా చంద్రబాబు నాయుడు మైనార్టీల ఓటు బ్యాంకుని చూసుకొని ఓటు వేసుకోవడం కానీ మైనార్టీలకు మాత్రం న్యాయం చేసిన చరిత్ర లేదు. ఏదైనా చరిత్ర ఉందంటే నాడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని అంత గొప్ప సంక్షేమాన్ని మైనార్టీలకు అందించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేంద్రంతో కొట్లాడి కేంద్రాన్ని ఒప్పించేసి 4% రిజర్వేషన్ మైనార్టీలకు ఇచ్చిన ఘనత ఆయనదైతే, 6% కావాలి అని చెప్పేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి కొట్లాడుతుంటే, ఇదే చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టుకు వెళ్ళి మైనార్టీల రిజర్వేషన్ ఇవ్వద్దు, మైనార్టీల రిజర్వేషన్ ఇవ్వకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి 6% అవ్వకుండా 4% అయ్యేటట్టు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ముస్లింలు ప్రయోజనాల కోసం, పేద పిల్లల డెవలప్మెంట్ కోసం మా పూర్వీకులు ఇచ్చిన ఆస్తుల్ని మీ దాన ధర్మాలు చేయటం, మీరేదో లాక్కోవటం, మీ ప్రభుత్వం అండదండలతో ఇప్పుడు ఏమైనా చేయగలిగితే రేపు పొద్దున మా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినాక దాన్ని ఎవరైనా ఏమైనా చేస్తే నిర్దాక్షిణ్యంగా వాడికి తగిన పనిష్మెంట్ ఉంటుంది.
అలా కాదు కూడదు అని చెప్పి మీరు చేస్తే మా ముస్లిం సోదరులందరూ ఏకమయ్యి ముట్టడి చేసి దాన్ని కూల్చివేయడానికి కూడాను అక్కడ ధర్నా చేయడానికి మాకు ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ముస్లిం సోదరులకు కూడా నేను ఒక చిన్న మాట చెప్తున్నాను మా అజీజ్ గారికి. ఇప్పుడు మీరెవరండి? మీ సొంత ఆస్తులు ఎవరుంటే దాన ధర్మాలకి మీరు సపోర్ట్ చేయండి. వక్బోర్డ్ భూములకి సపోర్ట్ చేయడానికి మీరెవరు? పూర్వీకులు ఇచ్చిన ఆస్తి. పూర్వీకులు ఇచ్చిన ఆస్తి ఎవరికి ఇచ్చారు? ముస్లిం పేద ప్రజలకి, ఆడపిల్లలకి, పెళ్ళిళ్ళకి, ముస్లిం మసీదుల డెవలప్మెంట్లకి ఇచ్చిన ఆస్తుల్ని మీ సొంత భూములు ఇచ్చినట్టుగా, మీ జేబులో డబ్బులు ఇచ్చినట్టుగా ఎలా ఇస్తారు? ఎలా సపోర్ట్ చేస్తారు? ఎవరైనా అలా ఇస్తారా? 71 ఎకరం 57 సెంట్లు, వేల కోట్లు రాబోయే తరానికి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఇవాళ మీ సొంత లాభం కోసం, రాజకీయ లాభం కోసం మీరు ఏదైనా చేశారనుకోండి, రేపు ఈ వచ్చే భవిష్యత్తులో పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు పాడైపోతే ఆ శాపాలు తగిలి అడ్రస్ లేకుండా పోతారు. ఇప్పటికే లడ్డూ శాపం ఒకటి గట్టిగా తగిలింది. ఇప్పుడు దేవుడి భూములతో పెట్టుకుంటున్నారు. కూటమి ప్రభుత్వానికి 3 రోజులు ముందున్నాయని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు. అలాగే ప్రతి విషయంలో కూడా ప్రతి కులాన్ని కూడా వదలలేదు. ఈరోజు ముస్లిం సమాజం మీద పడింది ఆయన కన్ను. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న భూములు, ముస్లిం సమాజానికి ఇచ్చిన పెద్దవాళ్ళు భూములు, ఆ భూములు అలాగే ఉన్నాయి. ఆ భూములు గత ప్రభుత్వాల్లో కూడా ఎవరు కూడా వాడుకునే దాఖలాలు లేవు. అది పురాతనమైన భూములు, కొన్ని వందల సంవత్సరాల స్వాతంత్రం రాకముందు నుంచి వచ్చిన భూములు అయ్యి. అలాంటి భూముల మీద ఈయన కన్నేసి ముస్లిం సమాజానికి ఉన్న కొద్దో గొప్ప ఆ భూములు కూడా లాక్కుని ముస్లిం సమాజానికి ఏమి లేకుండా చేద్దామని చూస్తున్నాడు. అది ఖచ్చితంగా ముస్లిం సమాజం మేలుకోవాలి. మేలుకొని ముస్లిం సమాజం గట్టిగా రోడ్ల మీద వస్తే కానీ ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు రావాలి. అందుకోసం ఈ ముస్లిం సమాజం అంతా రేపు పొద్దున్న బందరు కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది, వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి. తీసుకోకపోతే ముస్లిం సమాజం దీని మీద. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఈ నెల 12వ తేదీన నిర్వహించే దేశవ్యాప్తంగా కార్మికులు జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్సీపీ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయం వద్ద 12వ తేదీన నిర్వహించిన సమ్మెకు సంబంధించిన గోడ పత్రికలను ఆర్సీపీ రెడ్డి ఆవిష్కరించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముక్తకంఠంతో కార్మిక వర్గాలు వ్యతిరేకించాలని ఆర్సీపీ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సురేంద్ర, రజనీ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 12వ తారీఖున జరిగే దేశవ్యాప్త సమ్మెను కార్మికులు, కర్షకులందరూ కూడా విజయవంతంగా చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. ఎందుకంటే అంగన్వాడీ, ఆశా, వివో, ఆర్పీలు, సమగ్ర శిక్ష ఇలాంటి తదితర ఉద్యోగాలందరినీ కాంట్రాక్ట్ వర్కర్లు ఉంచుతున్నారు. వాళ్ళని పర్మనెంట్ చేయాలి. వాళ్ళకేమైనా ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన పథకాలు అయితే మాత్రం మీరు ప్రభుత్వాలు ఉద్యోగులు అంటున్నారు, అవి ఇవ్వట్లేదు. పోని ఉద్యోగంలో ఉన్న సక్రమైన జీతం వస్తుందంటే జీతాన్ని సరైన జీతం ఇవ్వట్లేదు. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళకి కనీస వేతనం అనేది 26,000 చెల్లించాలి. అలాగే వీళ్ళకి పర్మనెంట్ చేయాల్సిందిగా కూడా మేము కోరుతున్నాము. విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లను కూడా రద్దు చేయాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. చేయండి. 12వ తారీఖు జరిగే సమ్మెను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను కేటాయించాలి. ప్రైవేటీకరణ ఆపాలి. ఈ దేశంలో ప్రైవేటీకరణ ఆపాలి. ప్రభుత్వ రంగ సంస్థల డిమాండ్ చెప్పండి. అందుకంటే దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తారీఖున జరిగే సమ్మెను అన్ని కార్మిక సంఘాలు విజయవంతం చేయాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ప్రధాన డిమాండ్స్ ఏంటంటే లేబర్ కోడ్ని 4 విధాల ఇచ్చిన లేబర్ కోడ్ని రద్దు చేయాలని, అలాగే స్టీల్ ప్లాంట్ని గనులకు మాకు అప్పగించాలని, అలాగే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులేట్ చేయాలని ప్రధాన డిమాండ్స్ మీద ఈ సమ్మెకి పిలిపించారు. కాబట్టి దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. దేశవ్యాప్తంగా నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ సమ్మె
23వ సమ్మెగా జరుగుతుంది. ఈ సమ్మెలో ప్రధానమైన డిమాండ్స్ 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ లేబర్ కోడ్లు వస్తే కార్మికులు కట్టు బానిసలుగా మారే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి భద్రత ఉండదు. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్ని రద్దు చేయాలనేది ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధాన డిమాండ్గా చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి 12వ తారీఖు కోట్లాది మందితో భారతదేశ వ్యాప్తంగా ఈ సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఈ సమ్మెలో డిమాండ్స్ని ఈ పోస్టర్ రూపంలో ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని మొత్తంగా మార్చేసి మనధర్మశాస్త్రాన్ని దాని స్థానంలో ప్రవేశపెట్టాలనే కుట్ర జరుగుతుంది. ఈ లేబర్ కోడ్లు దానిలో భాగమే. లేబర్ కోడ్లను చూస్తే మనధర్మశాస్త్రంలో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా కనపడతాయి. కార్మికుల కనీస హక్కుల్ని, సమ్మె చేసే హక్కుని కూడా కాలరాస్తున్నారు. కనీస వేతనం కూడా 178 రూపాయలు చెప్పారు. ఈ రోజున ఎక్కడైనా టిఫిన్ చేయాలంటేనే 50 రూపాయలు ఖర్చు అవుతుంది. రోజుకి 178 రూపాయలతో మనిషి ఎలా బతకగలడో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చెప్పాలి. ఈ ప్రైవేటైజేషన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ సంరక్షించుకోవడం కోసం రేపు 12వ తారీఖున జరిగే సమ్మెకి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని మేము కోరుతున్నాం. చట్టం 2005లో ఆగస్టు సెప్టెంబర్లో ఇది పార్లమెంట్లో పాస్ అయింది. ఈ ఉపాధి హామీ చట్టం ఏంటంటే తెల్ల కార్డు, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 100 రోజులు పని కల్పించాలని చెప్పి ఆ రోజుల్లో పార్లమెంట్ బిల్లు చేశారు. ఆ తర్వాత ఒక ఇంట్లో 4 ఉంటే ఆ 4 4 పాతికలు అంటే మనిషికి 25 రోజులు పని చూపించి వాళ్ళు 100 రోజులు అయిపోయినాయని చెబుతున్నారు. అయితే ఒక్కొక్క ఇంట్లో 4 ఉండగానే వాళ్ళకి 25 రోజుల పనే దొరుకుతుంది. మనం ఏమన్నామంటే 100 రోజుల పని 200 చేయండి, మాకు వేతనం కూడా చాలట్లేదు, 300 ఏమి ఇస్తున్నారు, ఇప్పుడు 600 కూలీ వేతనం ఇవ్వాలని చెప్పి మరి ఉపాధి హామీ మరి వాళ్ళకి మరి పనిచేసే కార్మికులకి ఇదివరకు మరి పలుగులు, పార్లు, అట్లాగే స్టెంటు, అట్లాగే మరి మజ్జిగ ఇచ్చేవాళ్ళు, అలాగే మరి మెడిసిన్ కూడా ఏ గుట్టినా మెడిసిన్ కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఎత్తేసారు. ఎందుకంటే 100కి 10% అది గవర్నమెంట్ ఇస్తుంది. వీళ్ళు 90% ఇవ్వాలి. అలాంటిది కూడా ఇప్పుడేం జరగట్లేదు. కనీసం 15 రోజులు ఉపాధి హామీ పథకం వాళ్ళు కూలి ఆపితే దానికి మళ్ళా ఒక నెల కానీ 15 రోజులు కానీ ఆపితే మళ్ళీ దానికి వడ్డీ వేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఉపాధి హామీ చట్టం అలా చేసింది. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా నియమితులైన అమరపుడి చిన్నను గుడివాడ బంటుమిల్లి రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కూటమి పార్టీల నాయకులు ఘనంగా సత్కరించారు. చిన్నతనంలోనే ఉన్నత పదవులు పొందిన అమరపుడి చిన్న రాబో రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుత్తా చంటి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు నల్లగంచు రాంబాబు, నాయకులు కూరళ్ల శ్యామ్, మూడేళ్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గుడివాడవాసి బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా నియమించడం మనందరూ కూడా గర్వకారణం. ముఖ్యంగా మన ప్రాంతం నుంచి వెళ్ళిన మనిషిని మనం గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్దలందరి సమక్షంలో మరి సన్మాన కార్యక్రమం చేపట్టాం.
మరి ఈయన గుడివాడ ప్రాంతం నుంచి ఎటువంటి సమస్య వచ్చినా కూడా బీజేపీ పార్టీకి మరి అన్ని సమస్యలు కూడా పరిష్కరించు యువకుడు ముందుకెళ్ళాలని ఆశించుకుంటూ సెలవు తీసుకుంటాం. నా మిత్రుడు, నా బిడ్డ అమర్లపూడి చిన్న గారు హైకోర్టు అడ్వకేటు, ఆర్ఎస్ఎస్లో నుంచి కార్యకర్తగా వెళ్ళి అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఎస్సీ మోర్చా ఎస్సీ సెల్కి స్టేట్ సెక్రటరీగా నియమించబడింది ఏపీ ఆఫీస్కి. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఇంత చిన్న వయసులో యువకుడిగా ఈ పదవి బాధ్యతలు అప్పగించినందుకు మోడీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అలాగే ఈ చిన్న అనే వ్యక్తి హైకోర్టులో కూడా అడ్వకేట్ చేస్తూ న్యాయబద్ధంగా చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ముందుగా ఇంకా మంచి కార్యక్రమాల్లో పాల్గొని భారతీయ జనతా పార్టీని ముందడుగు చేపిస్తాడని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా అందరికీ నమస్కారం. ఈరోజు మన గుడివాడకు చెందిన అమర్లపూడి చిన్న మాతో పాటు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి నాయకుడిగా ఎన్నో సంవత్సరాలు కృషి చేసి ఆ తర్వాత జర్నలిజం బిఎల్ చదివిన తర్వాత అతనికి ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా కార్యాలయ కార్యదర్శిగా ఎన్నికయ్యి గుడివాడ వచ్చిన సందర్భంగా ఆయనతో పాటు ఉన్న మా మిత్రులందరూ కూడా చంటి గారు, రాంబాబు గారు, శ్యాము గారు, మన మల్లికార్జున గారు వీళ్ళందరూ వచ్చి వారిని సన్మానించుకుంటాం మాకంతా ఆనందానికి ఉంది. ఆయన బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యాలయంలో ఉంటూ మనకు సంబంధించిన పీజీఆర్ఎస్ సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మీరందరూ అక్కడ సంప్రదించినా కూడా మీ అందరికీ ఆ సమస్యలు పరిష్కరిస్తాను, అందరికీ అందుబాటులో ఉంటాను ఎలవెళ్ళానని చెప్పి ఆయన తెలియజేస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్థానిక గుడివాడ నగరంలో ఉన్నటువంటి రాంబాబు అంకులు కావచ్చు, మల్లికార్జున అంకులు కావచ్చు, శ్రీధర్ అన్న కావచ్చు, వీళ్ళందరికీ గతంలో నుంచి చంటి గారు వీరందరితో ఎప్పటి నుంచో నాకు అనుబంధం ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా నన్ను నియమించినటువంటి పనతాల సురేష్ గారికి, అదేవిధంగా పివిఎన్ మాధవ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే నాకు ఈ బాధ్యత అప్పచెప్పినారో కార్యాలయంలో ఏ సమస్య మా దృష్టికి వచ్చినా కానీ ఆ సమస్యను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్య వ్యక్తులకు న్యాయం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. దివంగత పుప్పాల ఆంజనేయులు 64వ జయంతి కార్యక్రమాన్ని పుప్పాల ఆంజనేయులు శిష్యులు గోకరకొండ బలరాం, ఎస్ఎస్ నాయుడు, పండ్రాసు సాంబయ్యల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పుప్పాల ఆంజనేయులు విగ్రహానికి నివాళులర్పించిన నాయకులు గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రోగులకు పౌష్టికాహారం అందించి మందపాటులోని నిరాశ్రయుల వసతి గృహంలో నిరాశ్రయులకు భోజన పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జోగా సూర్యప్రకాష్, నల్లగంచు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అయిపోయిందిరా దగ్గరే ఉంటుందమ్మా. మా పరిస్థితి ఉంది. సరే అన్న చేయద్దు. ఇవ్వండి ఇవ్వండి, రెండు ఉన్నాయిగా, ఇవ్వండి రెండు. నన్ను వాడు ఈరోజు గుడివాడ గవర్నమెంట్ హాస్పిటల్లో పుప్పాల ఆంజనేయులు గారి జయంతి కార్యక్రమం 64వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఆయన స్ఫూర్తితో మరి ఎంతోమంది ఆయన రాజకీయాలు చేసినప్పుడు ఎంతోమంది ఆదర్శంగా పనిచేసిన వ్యక్తి ఆంజనేయులు గారు. బడుగు బలహీన వర్గాల
ఏమి కావాలో ఏంటో అనే అన్ని నిరంతరం కూడా ఆయన సర్వీస్ చేయడానికి ఆ బడుగు బలైన వర్గాలకి మరి ఆశతో పనిచేసిన వ్యక్తి. ఆయన ఆశయాలందరూ కూడా మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు కార్యక్రమం జయంతి సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి సేవా కార్యక్రమం, అందరికీ కూడా ఫ్రూట్స్, రొట్టెలు, బన్ను అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆంజనేయులు గారి ఆత్మ శాంతించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన స్ఫూర్తితో మేమందరం కూడా పనిచేసి ముందుకెళ్ళి పేదలకు ఇంకా పనిచేసే విధంగా కూడా మేము పనిచేస్తామని తెలియపరుచుకుంటూ సెలవు. మాకు రాజకీయ గురువు అయినటువంటి శ్రీ పుప్పాల ఆంజనేయులు గారు మా మధ్య లేపటం చాలా బాధాకరం. చాలా వెనకబడి ఉన్నాం రాజకీయాలు. ఆయన ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాల్లో ముందుకు దూసిపోయి చాలా ఉత్సాహంగా పనిచేసాం. కానీ ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేంది. కానీ ఆయన స్మరించుకుంటూ రానున్న రోజుల్లో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం. అదేవిధంగా ఆయన 64వ జయంతి సందర్భంగా ఈ రోజున రాఘవ గారు, అందరూ ఆయన మిత్ర బృందం, అన్ని పార్టీలు ఇక్కడ జనసేన, తెలుగుదేశం, వైసీపీ అందరూ కలిసి వచ్చిన ఆయనకి అన్ని పార్టీల్లో ఉన్నారు. అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. అలాగే ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న అందరికీ ఇవాళ పండ్లు, బ్రెడ్, అల్పాహారం అన్నీ పంచడం జరిగింది. అదే కాకుండా 2 అనాథాశ్రమంలో కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయన జయంతిని పురస్కరించుకొని ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం మర్చిపోకుండా మమ్మల్ని ముందు నడిపిస్తూ రాఘవ గారు ఈ కార్యక్రమాలని విజయవంతం చేయడం మాకు చాలా సంతోషం. రానున్న రోజుల్లో కూడా ఆయన పేరు చెప్పుకుంటూ ప్రజల నుంచి ప్రజానాయకుడు, ప్రజల కొరకు ప్రజానాయకుడు అని అనటానికి పుప్పాల ఆంజనేయులు గారి దర్శనం. ఎందుకంటే ఇన్నేళ్ళు ఆయన చనిపోయినా ఆయన ప్రజల్లో నాయకుడిగా, పార్టీలకు అతీతంగా, ఒక రాజ్యాధికారం దూరంగా ఉన్న అణగారిన వర్గాన్ని నుంచి 70 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా ఆయన ఏదైతే ఒక రాజ్యాధికారం కావాలని కోరుకున్న వ్యక్తి అయితే, ప్రజల యొక్క అణగారిన వర్గాలకు పక్షంగా ఉన్న వ్యక్తి ఈరోజు లేడు అనటానికి ఆయన ఆలోచన విధానాన్ని తీసుకుని వెళ్ళడానికి కొంతమంది సామాజిక వర్గాలు ఈరోజు రావటం ఇక్కడ నిదర్శనం. ఒక ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో పుప్పాల ఆంజనేయులు గారి కార్యక్రమం అనగానే వెంటనే స్పందించడం అనేది గొప్ప అంశంగా మేము ఇస్తున్నాం. అట్లానే ఇప్పుడున్న నాయకత్వం కూడా ఆ సామాజిక వర్గాలని, ప్రతినిధుల్ని, వాళ్ళకి అవకాశం ఇవ్వడం కూడా, ఆ వర్గాలని ఇవ్వటం అంటే పెద్ద మనసు. అట్లాంటి ఏదైతే రాజకీయ గురువు అని రాము గారు చెప్పినట్టు ఆయన ఏదైతే నేర్పాడో అట్లాంటి భావజాలాన్ని, అట్లాంటి యొక్క సంస్కృతిని ఈ నియోజకవర్గ ప్రజానీకానికి ఇవ్వటంలో ఎదుగుతున్న నాయకత్వం ఇవాళ మనం నిదర్శనం. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు, అట్లానే ఆంజనేయులు గారిని మరొకసారి గుర్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్న నాకు సంతోషంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. రోజు మరి మా గురువు గారు కీర్తిశేషులు పుప్పాల ఆంజనేయులు గారి జయంతి సందర్భంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్, బ్రెడ్ పంపడం జరిగింది. అట్లాగే మళ్ళీ అనాథాశ్రమాల్లో మరి భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి పుప్పాల ఆంజనేయులు గారు ఎటువంటి నాయకుడు అనేది ఇప్పటికీ 12 ఏళ్ళు అయినా చనిపోయి ఆయన కార్యక్రమాలు, జయంతులు కానీ, వర్ధంతులు కానీ ఎంతో ఘనంగా నాయకులందరూ చేస్తున్నారంటే ఆ ఎటువంటి లీడరో మరి అందరూ ఊహించుకోవాలి. అంతేకాకుండా మన కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, 2 సీఎంలు, రోసయ్య గారు, ఇద్దరు ఏంటి ఆంజనేయులు అనే అంత స్థాయి అయింది. ఇద్దరు కనపడంగానే ఆంజనేయులు బాగున్నావా అని పలకరించే స్థాయి. అటువంటి లీడరు మా మధ్య వాళ్ళు లేకపోవటం, మరి ఆయన శిష్యుడిగా మాకు ఎంతో లోటు. ఇవాళ మా పరిస్థితి చాలా ఇదిగా ఆయన ఉంటే వేరే రకంగా ఉండేది. ఆయన లేకపోవటం మాకు తీరని లోటు. అటువంటి నాయకుడు ఆదర్శంగా తీసుకుని మళ్ళీ మేము ముందు ఇప్పటికీ ఆయన స్మరించుకుంటూ, ఆయన్ని మనసులో కొలుచుకుంటూ ముందుకు ప్రతి కార్యక్రమం చేస్తున్నాం. ఆయనకి ఆత్మశాంతి చేకూరాలని కోరు. ఈరోజు పుప్పాల ఆంజనేయ గారి తమ్ముడు, సోదరుడు టైగర్. ఒక విధంగా చెప్పాలంటే ఏదన్నా భుజాన్ని వేసుకుంటే ఆ పని అయ్యేదో కూడా నిద్రపోయేవాడు కాదు పుప్పాల ఆంజనేయ గారు. మరి అటువంటి వాడు అకాల మరణంగా చనిపోవటం, మరి 12 సంవత్సరాల నుంచి కుటుంబ సభ్యులు కానీ, పార్టీలకు అతీతంగా కానీ అందరూ వచ్చి మరి సేవా కార్యక్రమంలో పాల్గొనటం, గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి వచ్చి రోగులకి మరి పళ్ళు, బెడ్ ఇవన్నీ కూడా మరి అందరి చేతుల మీదకి ఇవ్వటం, మరి ఈరోజు ఆయన ఆత్మ శాంతించాలని, ఆయనకి ఆ భగవంతుడు మరి వాళ్ళ కుటుంబానికి కూడా ఆయురారోగ్య అష్టాసు భోగబల కళాశాలని మనసారా కోరుకుంటున్నాను. మా అన్నగారు పుప్పాల ఆంజనేయులు గారి జన్మదిన వేడుకల్లో, అలాగే ఈ మందపాడు గ్రామంలో నైట్ షెల్టర్ సంబంధించినటువంటి వృద్ధాప్యులు ఉన్నవాళ్ళు, అలాగే ఏ ఆదరణ లేక ఇక్కడ ఉన్నవారికి
ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకి ఒక పూట భోజనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని మన రాఘవన్నయ్య ఆ బాధ్యత తీసుకుని, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా పేదవాళ్ళ కోసం ఆయన బతుకున్నంతకాలం పనిచేశాడు కాబట్టి అదే పేదవాళ్ళకి కడుపు నిండా అన్నయ్య పేరు మీద భోజనం పెట్టాలనే సందర్భంలో ఆయన ఈ బాధ్యత తీసుకుని ప్రతి సంవత్సరం చేస్తున్నారు. అలాగే ఇక్కడే కాదు, మరొక అనాథాశ్రమంలో కూడా ఆయనకు సంబంధించినటువంటి మన ఆంజనేయులు గారిని జ్ఞాపకార్థం చేసుకుంటూ వాళ్ళ కడుపు నింపాలి, వాళ్ళకి ఆకలి తీర్చాలనే ఆశతో మేమందరం కూడా పనిచేస్తున్నాం. ఎందుకంటే ఆయన అయితే మా మధ్యలో లేకపోవచ్చు, కానీ 10 మంది పేదవాళ్ళు కడుపు నిండా భోజనం చేస్తే అదే ఆయనకు సంతోషం. ఎందుకంటే ఆ సంతోషంతోనే ఆయన ప్రతిసారి కూడా మాకు చెప్తూ ఉండేవాడు ఇట్లా అని చెప్పని. ఇప్పుడు కూడా ఆయన లేకపోయినా ఆయన బాధ్యత తీసుకుని మేమందరం కూడా ఆయన శిష్యులుగా, ఆయన తమ్ముళ్ళుగా మేమందరం ఆ బాధ్యత తీసుకుని ఆయన ఆలోచనల ప్రకారం మేమందరం కూడా ముందుకు సాగటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే గుడివాడను ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తానని సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకుని రాష్ట్ర బడ్జెట్లో 250 కోట్లు ప్రత్యేక గ్రాంట్ విడుదల చేయాలని కోరుతూ టిట్కో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన ఆర్డీఓ కార్యాలయం ముట్టడి నిర్వహిస్తున్నట్లు కమిటీ కార్యదర్శి బసవారుణ తెలిపారు. ముట్టడికి మద్దతుగా టిట్కో కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిట్కో కాలనీ అభివృద్ధి కమిటీ నాయకులు శివరాం ప్రసాద్, సంగమ్మ, హైమావతి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా 30 అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 12న అదే రోజు ప్రజా సమస్యల మీద ఆర్డీఓ కార్యాలయం ముట్టడికి కూడా పిలుపునిస్తూ ఉన్నాం. టిట్కో కాలనీ రుణమాఫీ జరగకుండా టిట్కో కాలనీ అభివృద్ధి జరగదు కాబట్టి టిట్కో కాలనీకి 250 కోట్లు గ్రాంట్ కేటాయించాలని చెప్పి కూడా మేము ఇంతకుముందు 2 సంవత్సరాలుగా కోరుతానే ఉన్నాం. ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు గుడివేడలో ఎన్నికల సమయంలో వెనిగండ్ల రాము గారిని ప్రత్యేకంగా గెలిపించండి, మేము గుడివేడని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పారు. ఇప్పుడు టిట్కో కాలనీ రుణమాఫీ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు ముఖ్యమంత్రి గారిదే అని చెప్తూ 250 కోట్లు ఈ కాలనీకి ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే పక్కన ప్లాట్లు జగనన్న కాలనీలో 6500 ప్లాట్లు ఇచ్చారు, అవి బీడు పట్టి ఉన్నాయి. 1,80,000 ఆ ఇల్లు కట్టడానికి చాలట్లేదు, 10 లక్షలు ఇవ్వాలని చెప్పి ఇవ్వాలి. అలాగే టిట్కో కాలనీలో హౌసింగ్ లోన్లు కూడా మేము ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ ముట్టడి కార్యక్రమంలో కార్మిక, కర్షక, వ్యాపార రంగాలు, అట్లాగే ప్రజా సంఘాలు నాయకులు, దళిత సంఘాలు, మైనార్టీ సంఘాలు, అట్లానే బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కూడా పాల్గొవాలి. అట్లాగే టిట్కో కాలనీ అభివృద్ధి కమిటీ, శ్రీకాళహస్తి కాలనీ అభివృద్ధి కమిటీ, మందపాడు కమిటీలు కూడా ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఆర్డీఓ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే కాకుండా 250 కోట్లు ఈ కాలనీ కేటాయించకపోతే ఇది అభివృద్ధి జరగదు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం 400 కోట్లు కేటాయించి ఇక్కడ 240 బ్లాకుల్లో 9,1200 ఇళ్ళు కేటాయించి తాళాలు ఇచ్చి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ కాలనీని ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరాల కాలం అవుతున్నా కూడా పైసా కూడా ఈ కాలనీకి కేటాయించలేదు. కాబట్టి ఇక్కడ 250 కోట్లు ముఖ్యమంత్రి గారు కేటాయించి గుడివాడ అభివృద్ధికి సహకరించాలని చెప్పి బాధ్యత తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఇంజనీరింగ్ అధికారులు. పోర్టు నిర్మాణ పనులు 60% పూర్తయినట్లు వెల్లడించిన ఎంపీ. కైకలూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ మహేష్ యాదవ్. ఎమ్మెల్యే కామినేని. పార్లమెంటు పరిధిలో గ్రామాల ప్రగతి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న నాయకుడు. వక్ఫ్ బోర్డు భూముల అన్యాక్రాంతంపై 9వ తేదీన కలెక్టరేట్లో ముట్టడి. వైసీపీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో జరిగే నిరసనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చిన మైనార్టీ నేతలు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్త కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిపిఎం నాయకులు ఆర్సీపీ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.